వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్కారం. వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఈరోజు మోదుగుంట జెడ్పీహెచ్ హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడ హెచ్ఎం గారితో కొన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే సార్, చెప్పండి సార్, మీ స్కూల్ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వగలుగుతారా? నమస్తే సార్, నా పేరు ఎం శ్రీనివాసరావు, హెడ్ మాస్టర్ జెడ్పీహెచ్ స్కూల్ మోదుగుంట. మరి మా పాఠశాలలో పిల్లలందరూ 120 మంది విద్యార్థులు అనేవారు విద్యా బోధన చేస్తున్నారు, నేర్చుకుంటున్నారు. వీరందరికీ తగినన్ని క్లాస్ రూమ్లు ఉన్నాయి. అలాగే వాళ్ళు కూర్చోవడానికి డ్యూయల్ డెస్క్లు ఉన్నాయి. అలాగే తాగడానికి మంచినీటి సదుపాయం కూడా కలదు. ఆర్ఓ వాటర్ అనేది కూడా మనకి ఆర్ఓ ప్లాంట్ అనేది మన పాఠశాలలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వీరందరికీ ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన అనేది జరుగుతుంది. వీళ్ళందరికీ మనము ప్రభుత్వం తరపున తల్లికి వందనం కింద ప్రతి ఒక్కళ్ళకి ఐఏపీ ప్యానల్, మా పాఠశాలలో విద్యార్థులందరూ ఐఏపీ ప్యానల్స్ ద్వారా విద్యా బోధన అనేది చెప్పబడుతుంది, వాళ్ళు నేర్చుకుంటున్నారు. అలాగే కొత్తగా ఈ సంవత్సరము క్లిక్కర్స్ అనే ఒక ప్రత్యేకమైన పరికరాలని మనకి ప్రభుత్వం అందజేసింది. దీని ద్వారా విద్యార్థులందరూ అప్పటికప్పుడు ఏదైతే నేర్చుకున్నారో అవన్నీ వెంటనే వాళ్ళని ఎవాల్యుయేట్ చేసి మనము విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారో కూడా మనము దీని ద్వారా తెలియజేసుకుంటున్నాం. మరి 2025 సంవత్సరం ఒకసారి మనకి 2025-26 గత సంవత్సరం విద్యా సంవత్సరంలో మన పాఠశాల నుంచి 25 మంది విద్యార్థులు అనేవాళ్ళు 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యారు. వీరిలో 20 మంది పాస్ అయ్యారు. మనకి పాఠశాలకి 80% పాస్ పర్సెంటేజ్ అని రావడం జరిగింది. మాకు పాఠశాలలో హైయెస్ట్ మార్క్స్ వచ్చేసేసరికి 521 మార్కులు అనేవి పాఠశాలకి 521 మార్కులతోటి విద్యార్థినికి డి శైలజ అనే విద్యార్థినికి వచ్చింది. స్కూల్లో మిడ్ డే మీల్స్, పౌష్టికాహారం, పిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్ అందుతుందా? మా పాఠశాలలో మధ్యాహ్న డొక్క సీతమ్మ గారి మధ్యాహ్న భోజనం పథకం కింద విద్యార్థులందరూ పాఠశాలను భోజనం చేస్తున్నారు. వీరందరికీ ఫోర్టిఫైడ్ రైస్, అలాగే మిల్లెట్ చిక్కీ, అలాగే ఎగ్ మరియు రాగి జావ అనేది మేము మా ఇచ్చిన మెనూ చార్ట్ ప్రకారము ప్రతిరోజు విద్యార్థులకు అందజేస్తున్నాము. విద్యార్థులు అందరూ పాఠశాలలోనే భోజనం చేస్తున్నారు. పిల్లవాడికి కానీ విద్యార్థికి మరి మీ స్కూల్ హఠాత్తుగా ఏదైనా అనారోగ్యం కానీ మరి అస్వస్థత గురైతే ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మరి విద్యార్థులకి ఎవరికైనా అస్వస్థతగా గురైతే వెంటనే మేము మా ఏఎన్ఎం గారికి ఫోన్ చేసి పాఠశాలకు రప్పించి విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తున్నాము. వాళ్ళు వెంటనే మాధవరంలో ఉన్న పిహెచ్సి డాక్టర్ గారికి ఫోన్ చేసి వారికి కారణాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మేము విద్యార్థులందరికీ ఫోలిక్ యాసిడ్ అనే ట్యాబ్లెట్స్ అనేవి అందరికి సక్రమంగా అందజేస్తున్నాము. అదేవిధంగా దాన్ని యాప్లో కూడా నోట్ చేయడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం వారు పిల్లలకి చదువుకోవడానికి ఎటువంటి ఉచిత సదుపాయాలు కల్పిస్తున్నారు? మరి విద్యార్థులందరూ సక్రమంగా పాఠశాలకు వచ్చి చదువుకోవడానికి అనుకూలంగా వాళ్ళు ఎటువంటి బయట పొలం పనులు కానీ వెళ్ళకోకుండా ఉండటం కోసము తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా వాళ్ళకి ప్రభుత్వం ప్రతి సంవత్సరం 15,000 అనేది వాళ్ళ తల్లి యొక్క అకౌంట్లో వేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులు ఒక నోట్ పుస్తకం కూడా టెక్స్ట్ బుక్ కూడా కొనుక్కోకుండా అన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ అనేది విద్యార్థులందరికీ అందజేయడం అనేది జరిగింది. చివరిగా విద్యార్థుల తల్లిదండ్రులకు మీ స్కూల్ గురించి, గవర్నమెంట్ స్కూల్ గురించి ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారు? మేము మెగా పేరెంట్స్ మీటింగ్ నందు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరికీ తెలియజేసింది ఏంటంటే, మీరు ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళి అక్కడ ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో దానికిను ప్రైవేట్ పాఠశాలకు ప్రభుత్వ పాఠశాలకు ఉన్న తేడాలు ఏంటో వాళ్ళకి పూర్తిగా వివరంగా చెప్పడం అనేది జరిగింది. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే, వాళ్ళు అక్కడ కొంతమంది విద్యార్థులు అక్కడ కొన్ని ఇబ్బందులకు గురై మా పాఠశాలకు వచ్చినప్పుడు వాళ్ళ ఇబ్బందులన్నీ చెప్తే ఆ విషయాలు కూడా తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. కాబట్టి మనకి ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్న విద్యార్థులందరూ
ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళకుండా మన ప్రభుత్వ పాఠశాలలోనే విద్య నేర్చుకోవాలని, ఇక్కడ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ అందరూ ఉన్నారు కాబట్టి అందరికీ అనుకూలంగా ఉంటుందని మేము తల్లిదండ్రులు తెలియజేయడం అయింది. ఇప్పటి వరకు మోదుగుంట జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం గారు శ్రీనివాసరావు గారు అనేక విషయాలు చెప్పారు. గవర్నమెంట్ స్కూల్స్లో అనేక ఫెసిలిటీ ఉండగా మీరు ప్రైవేట్ స్కూల్కి ఎందుకు వెళ్తున్నారని బాధపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, మరి మంచి న్యూట్రిషన్ ఫుడ్ అందుతుంది, హెల్త్ పరంగా ఆరోగ్యపరంగా చర్యలు తీసుకున్నారు, ప్రభుత్వం వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. అయినా సరే మీరు ప్రభుత్వం వైపు వెళ్ళడం న్యాయమా అని ఆయన బాధపడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులారా ఒకసారి రండి, విజిట్ చేయండి, పిల్లల నీరు చదివించండి, మీకు బాగుంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటేనే మరి కంటిన్యూ చేయమని ఆయన బాధపడుతున్నారు. ఒక్కసారి ఆలోచించమని మా మీడియా తరపున కూడా అలా చెబుతున్నాం. ఇటువంటి స్కూల్ని ఎంత క్రమశిక్షణగా, ఎంత డిసిప్లైన్గా, ఎంత మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ద లెజెండరీ, ద విజనరీ హెచ్ఎం గారికి, శ్రీనివాసరావు గారికి కంగ్రాచులేషన్స్, హార్ట్లీ వెల్కమ్. ఎంఎస్ మీడియా, ప్రతి చోట ప్రజల మాట.